హాయ్ ఫ్రెండ్స్, శనార్థులు. ఈరోజు టాపిక్ గవర్నమెంట్ గురించి, ప్రైవేట్ గురించి. సర్కారు దవాఖాన ఎట్లుంది, ప్రైవేట్ దవాఖాన ఎట్లుంటుంది. సర్కారు దవాఖానలో సగటు భారతీయుని మీద గవర్నమెంట్ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా మనం వాటిని గుర్తించకుండా అందులో ఎంత నైపుణ్యత ఉంది, దాంట్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయి, అవి ఏమీ గుర్తించకుండా సర్కారు దవాఖాన అంటే ఏదో పనికిరాని వ్యవస్థ అనుకొని, ఏదో మనకు ఉపయోగం లేని అదొక శాఖగా భావించి మనం దాన్ని గుర్తించట్లేదు. ప్రైవేట్ దవాఖాన అంటే మనం ఏదో పోయే ప్రాణాన్ని కాపాడుతారనో, లేకపోతే చచ్చిన ప్రాణాన్ని లేపి తిరిగి తీసుకొస్తారనే ఉద్దేశంతో రోజు కూలీనాలు చేసుకున్న డబ్బుల్ని ఎంత డబ్బులు లేకపోయినా మన స్తోమతకు మించి ఖర్చు చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో మనం ఖర్చు చేసుకుంటున్నాం. గవర్నమెంట్ డాక్టర్లకున్న నైపుణ్యత, ప్రైవేటు డాక్టర్లకున్న నైపుణ్యత వారి ఇరువురు సమానమే. అయినా కూడా మన చూసే భావన మాత్రం ప్రైవేటు వారు మనల్ని ఏదో చనిపోయే ప్రాణాన్ని కూడా కాపాడతారనే ఉద్దేశంతో పక్కవాడు ఏమనుకుంటాడో, ఎదుటివాడు ఏమనుకుంటాడో, ఇంకా సర్కారు దవాఖానలు ఎత్తారా, మీరు గండ్లకు పోతారా అని ఎవడు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో వాడే